టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. ప్రీవియస్గా కూడా స్పేస్కి సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని చేశాను నేను. ప్రాబబ్లీ మరి కొంతమంది వినుండొచ్చు, హై స్కూల్ పిల్లలకు కూడా ఉంటాయండి అవి. ఎక్కువగా స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు స్పేస్ సెక్టర్ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, ఆస్ట్రానమీ కానీ, లేకపోతే నాసానో, ఇస్రోనో ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ బజ్ వర్డ్స్, కొంచెం ఫ్యాన్సీ వర్డ్స్ కాబట్టి సరిగ్గా అవగాహన పిల్లలకి పాపం అదే ఉంటుంది కాబట్టి అది చెప్తూ ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ నిజంగా ఇంట్రెస్ట్ కానీ మీకు లాంగ్ రన్లో స్టాండ్ అయినట్లయితే డెఫినెట్గా ఆ ఏరియాకి సంబంధించినటువంటి వర్క్స్, ఆ ఏరియాకి సంబంధించినటువంటి సమ్మర్ ప్రోగ్రామ్స్, వింటర్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ నేను ఇంతకుముందు చేయడం జరిగింది. జస్ట్ ఎస్టిమేట్ అంటే కాదు, దానికి సంబంధించిన వర్క్ కూడా చేయాలి. ఈరోజు మీకు ఒక ల్యాబ్ని మీకు పరిచయం చేయకపోతున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ ఇండియా స్పేస్ ల్యాబ్. బేసికల్గా ఇట్ ఇస్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. స్పేస్ టెక్కి సంబంధించినటువంటి, అంటే ప్రతి విద్యార్థికి కూడా స్పేస్లో స్కోప్ ఎక్కువ ఉంది రావాలి. ఎందుకంటే ఇండియన్ స్పేస్ సెక్టర్ని మనకి 2024లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అప్పుడు 23 డిసెంబర్లో అనుకుంటాను ఆల్మోస్ట్ ఒక నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది రిగార్డింగ్ ద ఆల్మోస్ట్ ఒక మీటింగ్ చేసి వికసిత్ భారత్ 2047 ఏదైతే మనకు ఉంటుందో, వాయిస్ ఆఫ్ యూత్ కానీ ఏదైతే ఉంటుందో, దాంట్లో భాగంగా ఈ యొక్క స్పేస్ సెక్టర్ని ప్రైవేట్ వ్యక్తులకి కూడా అలౌ చేయడం జరిగింది భారతదేశ ప్రభుత్వం. ఎప్పుడైతే మీకు స్పేస్ ఇండస్ట్రీ ఈవెన్ మీకు హైదరాబాద్లో కూడా నిమ్జీ డిఫెన్స్ కారిడారు చాలా వర్క్ కూడా జరుగుతుందండి, చాలా సర్వేగంగా జరుగుతుంది. జహీరాబాద్ ఏరియా కొంచెం హైదరాబాద్లో లోకల్గా ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుందండి. సో ఈ యొక్క డిఫెన్స్ సెక్టర్లోకి, ఈ స్పేస్ సెక్టర్లోకి ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానించడానికి ఆల్రెడీ గవర్నమెంట్ బిల్ పాస్ చేసింది. దానిలో భాగంగా ఈ యొక్క 2000 దానికి దగ్గరగా ఉన్న టైంలో కొంచెం ముందు నుంచి 2022 ఆ టైం నుంచి కూడా ఒక ఇండియన్ స్పేస్ ల్యాబ్ అనేది ఏదైతే ఉంటుందో తర్వాత నెమ్మది పెంచుకుంటూ రావాలి. అంటే ఇది బేసికల్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించి అనుకోండి, లేకపోతే స్పేస్ సైంటిస్టులు అవుదాం అనుకున్న అనుకోండి, లేకపోతే శాటిలైట్ డెవలప్మెంట్స్ ప్రైవేట్గా డెవలప్మెంట్ చేద్దామన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక బేస్ క్రియేట్ చేయాలి. ప్లస్ ట్రైనింగ్, లేకపోతే దానికి సంబంధించిన అవగాహన కూడా అటు స్కూల్ పిల్లలకు కానీ, అటు ఫ్యాకల్టీకి కానీ, రీసెర్చర్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇవ్వడం కూడా వన్ ఆఫ్ ది ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది నెమ్మదిగా కొంచెం పెరుగుతుందండి. కాకపోతే ఫిజికల్ క్లాసెస్ అయితే ఎక్కువ మందికి ఇవ్వలేమనే ఉద్దేశంతో ఆన్లైన్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఆన్లైన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఈ ఒక పర్టికులర్ సమ్మర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఆల్మోస్ట్ 1200 పైచరికే ఈ యొక్క సమ్మర్ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉందో దీనికి వాళ్ళు సెలక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటుంది కాబట్టి సెలక్షన్ క్రైటీరియా అంత టఫ్గా అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి ఎవరికైతే స్పేస్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి దాన్ని తెలుసుకుందాం అనుకుంటే ఎవరైతే ఉంటారో హై స్కూల్ ఎవరైనా కూడా దానికి సంబంధించి డెఫినెట్గా మీరు అఫ్కోర్స్ అయిన సర్టిఫికేట్ అవి వస్తాయండి. ఇందులో 2 బ్యాచెస్ కింద వాళ్ళు డివైడ్ చేశారు. ఇక 2 బ్యాచెస్ని కూడా చెప్తారండి, డేట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అఫ్కోర్స్ వీళ్ళు బేసికల్గా శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, హై ఆల్టిట్యూడ్ బెలూన్ ప్రోగ్రామ్స్, స్పేస్ కోడింగ్ అండ్ ఏఏ ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్టెమ్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్లు, అఫ్కోర్స్ స్కూల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే అఫ్కోర్స్ ప్రైవేట్ ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, స్పేస్ సెక్టర్ ఎడ్యుకేషన్, శాటిలైట్ డెవలప్మెంట్ ట్రైనింగ్, స్టెమ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళు 2 ప్రోగ్రామ్స్కి అనౌన్స్ చేశారండి. ఆ 2 ప్రోగ్రామ్స్ ఏంటి అంటే రిఫార్మ్ అంటే స్పేస్ సెక్టర్కి సంబంధించి వాళ్ళు వచ్చినవి ఏంటి అంటే ఒకటి అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ. అఫ్కోర్స్ 2 బ్యాచెస్ కింద ట్రైనింగ్ ఇస్తారండి. 2 బ్యాచెస్లో కూడా సమ్మర్ ఇంటర్న్షిప్, టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అంటే కోర్స్ వర్క్ ఫర్ ది ప్రోగ్రామ్, ఇది కోర్స్ వర్క్ కింద ఉంటుందండి. అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ బ్యాచ్ 1 1st మే నుంచి 4th మే వరకు జరుగుతుంది. బ్యాచ్ 2 17th జూన్ నుంచి 19th జూన్. అలాగే కాన్సాట్ అండ్ క్యూబ్సాట్ అంటే స్టూడెంట్ శాటిలైట్ 5th మే నుంచి 7th మే 3 days, 22nd జూన్ నుంచి 24th జూన్. అంటే మీరు ఏదో ఒక బ్యాచ్ ఏంటంటే సరిపోతుంది, 2 బ్యాచ్లు అక్కర్లా. అలాగే 8th మే నుంచి 11th మే వరకు సో రాకెటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 8th మే నుంచి 11th మే వరకు. బ్యాచ్ 2 వచ్చి 25th జూన్ నుంచి 29th జూన్. రిమోట్ సెన్సింగ్ GISకి వచ్చేటప్పటికి బ్యాచ్ 1 12th మే నుంచి 14th మే. బ్యాచ్ 2 వచ్చి 30th జూన్ నుంచి 1st జూలై. అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే మీకు ఉందో డిజాస్టర్ మేనేజ్మెంట్ 15th మే నుంచి 18th మే వరకు ఉంది. 2nd జూలై నుంచి 4th జూలై వరకు. ఈ డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఓవరాల్గా 45 days ఉంటుంది. అంటే ఇవన్నీ చదివిని
ఒక్కొక్కటి అటెండ్ అవ్వడానికి కుదరదండి. 5 ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి. ఓవరాల్గా వచ్చి 45 days ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు బ్యాచ్ 1 అయినా అటెండ్ అవ్వచ్చు, బ్యాచ్ 2 అయినా అటెండ్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ఎవరి టైం అవైలబిలిటీ. సమ్మర్లో మీకున్న ఫస్ట్ మే నుంచి మీరు అటెండ్ అయినా పర్వాలా, ఈవెన్ బ్యాచ్ 2 అయినా. ఓవరాల్గా పీరియడ్ వచ్చేటప్పటికి ఒక 45 days వరకు మీరు టోటల్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. 2 బ్యాచెస్ ఉంటాయి ఇందులో. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఫీజెస్ 950 రూపీస్. ఫస్ట్ బ్యాచ్ 1270 సీట్లు ఉన్నాయి. సెకండ్ బ్యాచ్లో 1045. అది అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బ్యాచ్ 1కి April 27th కల్లా రిజిస్ట్రేషన్ అయిపోవాలి. బ్యాచ్ 2కి 10th June వరకు ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా డేట్లో కొంచెం వెబ్సైట్ చూసుకోండి అమ్మా, అంటే నేను చెప్తున్నాను బట్ అర్థం చేసుకోండి. బ్యాచ్ 1, బ్యాచ్ 2 ఒకే స్టూడెంట్, మీకు ఏ డేట్లు కలిగినట్టు కూడా ఆ డేట్లో చేసుకోండి. ఒక బ్యాచ్ మీరు ట్రై చేసినప్పుడు సీట్లు అయిపోతే సెకండ్ బ్యాచ్ మీరు అప్పుడు ట్రై చేయండి. అందులో ఒక సీట్లు ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్రోగ్రామే కాబట్టి ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ డెడ్ అయిన April 22nd, సెకండ్ వచ్చి 10th June ఉంటుందండి. ఇంటర్న్షిప్ లింక్ ఆల్మోస్ట్ isl.internship.india.org అని ఉంటుంది. ఇంటర్న్షిప్ లింక్ ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. దీంతో పాటుగా ఆఫ్ కోర్స్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేటప్పటికేమో 1st May నుంచి 15th June వరకు, బ్యాచ్ 2 వచ్చి 17th June నుంచి 4th July వరకు మీకు చెప్పాను. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్స్ కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి ఇది ఉంటుంది. సో డైరెక్టర్ స్పేస్ ల్యాబ్ న్యూఢిల్లీ అండి బేసికల్గా ఇది ఉంటుంది. సో ఇది ఎవరు వెళ్ళాలి ఏంటి అనేది కొంచెం ఒక జస్ట్ బ్రీఫ్ చేస్తారు. సో ఎవరైతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆ రిలేటెడ్ ఏరియాకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళు కానీ, ఈవెన్ పిల్లలు స్కూల్లో హై స్కూల్ 12th క్లాస్ ఫినిష్ అయినటువంటి ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళైనా కానీ, ఎవరైతే ఈ డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి లేకపోతేనేమో ఈ స్టూడెంట్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ గురించి కానీ బేసిక్ ఇంట్రడక్షన్ మనకు రావాలని ఎవరైతే అనుకుంటారో, తర్వాత ఎగ్జామ్ సర్టిఫికేట్స్ ఇదంతా ఉంటుంది. సో ఎవరైతే ఉంటుందో బట్ తర్వాత 950 రూపీస్ అంటే నామినలే కాబట్టి ఆన్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ సర్టిఫికెట్ పక్కన పెట్టండి, సర్టిఫికెట్ అనేది యూజ్ అవుతున్నది పక్కన పెట్టండి కానీ, బట్ మీకు నాలెడ్జ్ అనేది అంటే మీరు ఫ్యూచర్లో ఈ పర్టికులర్ ఏరియాలో సెటిల్ అవుదామా లేదా అనుకున్నప్పుడు సినిమాలు చూసి లేకపోతేనేమో ఏదో యూట్యూబ్లు చూసి నేను స్పేస్ అవుతాను నాస్ అవుతానని చెప్పేసి ఫ్యాన్సీగా మాట్లాడతారు తప్ప, పిల్లలు రియల్గా అందులోకి వెళ్ళి కొంత నేర్చుకున్నట్లయితే ప్రాబబులీ కొంచెం ఇంట్రెస్ట్లో కొంత డెప్త్ అనేది వెళ్తుంది కాబట్టి కొంత డెసిషన్ తీసుకోవడానికి క్లారిటీ పెరుగుద్ది. ప్రాబులీ అది ఉంటుంది. తర్వాత ఇలాంటి ఏరియాస్లో కొంత నాలెడ్జ్ ఉన్నట్లయితే మేబీ తర్వాత ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. హైయర్ స్టడీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎవరైతే స్పేస్ సంబంధించినటువంటిది ఏదైతే ఇండియా స్పేస్ ల్యాబ్లో ఎవరైతే కొంచెం ఆ పట్ల రిలేటెడ్ ఏరియాస్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ ఇది మెసేజ్ పాస్ అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏముండదని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ అయినా ఫ్యాకల్టీ అయినా ఇంకొకళ్ళైనా రీసెర్చర్స్ ఎవరైతే ఇనిషియల్గా కొంత అవగాహన ఉంటే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. మోస్ట్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ కూడా వీళ్ళు సర్క్యులేట్ చేశారు. అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా చేయొచ్చండి. ఇదేమి స్పెసిఫిక్గా మెకానికల్ ఎలక్ట్రికల్ అనేది ఏమి ఉంటుందండి. ఎవరైనా కూడా అప్లై చేసి ఆన్లైన్లో సర్టిఫికేట్ తీసుకోవచ్చండి. ఒకవేళ లేదంగా మీకు మరి చిన్నపిల్లలు నేర్చుకుందాం అనుకున్నారనుకోండి, వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి క్లాసులు ఉంటాయి. సరే సర్టిఫికేట్ ఇష్యూ కాదు, కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది ఆన్లైన్ క్లాసెసే కాబట్టి డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. డైలీ ఒక 3 hours 4 hours ఉంటుంది. ఆ సమ్మర్ టైంలో ఎలాగ ఖాళీగా ఉంటారు కాబట్టి నేర్చుకుంటే ఒక ఐడియా వస్తుంది. డ్రోన్ టెక్నాలజీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీసే కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.